హలో పేరెంట్స్, ఇవాళ వీడియోలో ఇమిటేషన్ అంటే ఏంటి, ఇమిటేషన్ ఎలా డెవలప్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? ఇమిటేషన్ అంటే ఏంటి అంటే మనం చెప్పింది పిల్లలు తిరిగి చెప్పడానికి ప్రయత్నించడం అనమాట. ఇది కూడా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి చాలా అవసరం. ఎందుకంటే మనం చెప్పేది వాళ్ళు వినడం చూడడంతో పాటు మనం చెప్పింది వాళ్ళు తిరిగి చెప్పాలన్నమాట. ఓకేనా? ఇది అచీవ్ అవ్వాలంటే ముందు పిల్లల్లో జాయింట్ అటెన్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఎప్పుడైతే ఈ జాయింట్ అటెన్షన్ అనేది డెవలప్ అయి ఉంటుందో వాళ్ళలో ఇమిటేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, గుర్తుందా? 17 నుంచి 19 నెలల వయసులో ఇమిటేషన్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అవుతుందని. అంటే 18 నెలల్లో వాళ్ళ యొక్క ఇమిటేషన్ స్కిల్స్ అనేది 36 నెలల వరకు వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు పిల్లల ముందు ఇమిటేషన్ అనేది డెవలప్ అవ్వడానికి కొన్ని స్టేజెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్గా వర్డ్స్ అనేది మాట్లాడరు. ముందు వాళ్ళు సైగలు నేర్చుకుంటారు. ఓకేనా? మీ పాప లేదా బాబు ఎన్ని పదాలు మాట్లాడుతున్నాడు అనే దానికి బదులు ఎన్ని సైగలు చేయగలుగుతున్నాడు అనేది ముందు తెలుసుకోండి. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లవాడు ముందు బాయ్ అని చెప్పడానికి ఫస్ట్ చేత్తో బాయ్ అని చెప్పడం నేర్చుకున్నాకనే బాయ్ అని నోట్తో చెప్పడం నేర్చుకుంటాడనమాట. ఈ ఇమిటేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ యాక్షన్ విత్ ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ ఇమిటేషన్ ఆఫ్ బాడీ మూమెంట్స్, నెక్స్ట్ ఇమిటేషన్ ఆఫ్ వోకలైజేషన్స్, నెక్స్ట్ ఇమిటేషన్ ఆఫ్ వర్డ్స్ అనమాట, నెక్స్ట్ ఫ్రేజెస్. అంటే మనం డైరెక్ట్గా పదాలు చెప్పాలి, నువ్వు బనానా చెప్పు, యాపిల్ చెప్పు అంటే పిల్లలు చెప్పరనమాట. సో మనం ఒక స్టేజ్ వైజ్ వెళ్ళాలన్నమాట. ఓకేనా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జాయింట్ అటెన్షన్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ ఒక్క యాక్టివిటీలో ఒక్క బొమ్మని 15 నిమిషాలు మాత్రమే చూపించాలన్నమాట. ఓకేనా? అండ్ ఆ 15 నిమిషాల్లో కూడా 5 నిమిషాలకు ఒకసారి యాక్టివిటీ అనేది చేంజ్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి యాక్షన్ విత్ ఆబ్జెక్ట్స్ కదా. ఈ స్టేజ్లో మనం ఏదైనా ఒక వస్తువు తీసుకొని వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేసేలాగా ఉండాలన్నమాట. ఓకేనా? ఒక కార్ ఉంది, కార్ని పుష్ చేయడం, ఒక గ్లాస్ స్పూన్ తీసుకుంటే స్పూన్తో గ్లాస్ మీద ఇట్లా కొట్టడము, బెలూన్స్ ఊదడము, బబుల్స్ బ్లో చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ ఏవైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఎంత ప్రయత్నించినా మీ బాబు మీ వైపు చూడట్లేదు, మీరు చెప్పేది ఇమిటేట్ చేయట్లేదంటే అప్పుడు మీరు బాబు చేసే పనిని మీరు ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేయండి. దీన్ని మనం రెసిప్రోకల్ ఇమిటేషన్ ట్రైనింగ్ అంటాము. వాళ్ళు ఏ బొమ్మనైతే పట్టుకొని ఆడుతున్నారో మీరు అదే బొమ్మ పట్టుకొని బాబు ఏ విధంగా ఆడుతున్నారు అనేది చూసి మీరు అదే విధంగా చేయండి. దీనికి ఒక డెమో వీడియో నేను ఈ వీడియోలో పెడతాను. ఓకేనా? నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇమిటేషన్ ఆఫ్ బాడీ మూమెంట్స్. వన్స్ బాబు మీరు ఏ యాక్టివిటీ అయితే చేస్తున్నాడో అందులో యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు బాడీ మూమెంట్స్ లేదా గెస్చర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలన్నమాట. జంప్ చేయించడము, లేదా డాన్స్ చేయించడము, క్లాప్ కొట్టించడము, హాయ్ బాయ్ చెప్పించడము, హై ఫై ఇవ్వడం, ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఏం చేయాలంటే బాబు మీరు చెప్పే బాడీ మూమెంట్స్ లేదా గెస్చర్స్ అనేవి ఇమిటేట్ చేస్తున్నప్పుడు మీరు చిన్న చిన్న శబ్దాలు గొంతుతో చేసేవి మీరు డెవలప్ చేయొచ్చు అనమాట. దగ్గడము, తుమ్మడము, ఆవులించడము లేదా యానిమల్ సౌండ్స్, ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పదాలు నేర్పించాలన్నమాట. డైరెక్ట్గా పదాలకి వెళ్ళొద్దు. ఓకేనా? వర్బల్ రొటీన్స్ అనేది స్టార్ట్ చేయండి అనమాట. ఓకేనా? ఎప్పుడైనా మనం పిల్లలకి ఒక పదం చెప్తున్నప్పుడు ముందు 4-5 సార్లు వాళ్ళకి చెప్పాలి. అండ్ యాక్టివిటీ మొత్తం టైంలో కనీసం 18 సార్లు ఆ పదం అనేది రిపీట్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి అర్థం అవ్వడానికి. సో ఇప్పుడు ఈ వర్బల్ రొటీన్స్ అంటే ఏంటో చూద్దాము. వర్బల్ రొటీన్స్ అంటే అదే టైంలో అదే వర్డ్స్ అదే విధంగా చెప్పడం. ఈ వర్బల్ రొటీన్స్ అనేవి ఏ యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేయొచ్చు అంటే బాబుకి బ్రష్ చేయించినప్పుడు, స్నానం చేయించినప్పుడు, లేదా బుక్ రీడ్ చేస్తున్నప్పుడు, లేదా ప్లే టైంలో, ఇలాంటి వాటిలో మీరు వర్బల్ రొటీన్స్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? వర్బల్ రొటీన్స్ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. బుక్ రీడ్ చేస్తున్నప్పుడు. ఓకేనా? బుక్ పట్టుకోవాలి, ఓపెన్ చేయాలి, బుక్లో ఉన్న పిక్చర్ని చూపించాలి, పేజ్ని అనేది తిప్పాలి. ఇది మన టార్గెట్ అనుకోండి. సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ బుక్ ఓపెన్, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్
టర్న్ ఇట్లా 3 టార్గెట్ వర్డ్స్ తీసుకొని అదే టైంలో అదే విధంగా చెప్పడం అనమాట. ఓకేనా? ఇది కొన్ని వారాలు పట్టొచ్చు డెవలప్ అవ్వడానికి. ఫస్ట్ 1 వీక్ మీరేం చేస్తారంటే మీరు చెప్పండి. తర్వాత బాబు చెప్పడానికి మీరు ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడే బాబు ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాడు, కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాడు, వాళ్ళ వర్బల్ రొటీన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇది డెవలప్ అవ్వట్లేదు అంటే మళ్ళీ మీరు బ్యాక్‌కి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకంటే బాబు వేరే లెవెల్‌లోనే ఉండిపోయి ఉండొచ్చు. ఓకేనా? వన్స్ ఈ వర్బల్ రొటీన్స్ అనేవి అచీవ్ అవుతున్నప్పుడు మీరు పదాలనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇంతకు ముందు బాబు చేసిన శబ్దాలు ఉంటాయి కదా! ఆ శబ్దాల్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో దాన్ని టార్గెట్‌గా తీసుకొని వర్డ్స్ అనేది ముందు నేర్పించండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజెస్ అనమాట. ఈ పదాలని వాక్యాలుగా కలపడము నేర్పించవచ్చు అనమాట. అర్థమైంది కదా? ఎలిఫెంట్, వాటర్, వాటర్ తాగు 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 తాగు. వాటర్ అమ్మ జుట్టు దువ్వు. ఆమ్ తిను ఆమ్ తిను ఆమ్ తిను తిను తిను. ఎలిఫెంట్ ఆమ్ తిను. ఆమ్ ఆమ్ తిను. ఆమ్ ఆమ్ ఆమ్. రెడీ సెట్ గో. డిషు. Ready, set. Ready, set, go. Dishu. Nanda, elephant. ఎలిఫెంట్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. బాయ్ చెప్పు నాన్న. బాయ్ ఎలిఫెంట్. బాయ్. బీప్ 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 బీప్. మకా మకా. Train. అర్థమైంది కదా? సో బాబులో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలి అంటే ముందు వాళ్ళకి ఎర్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, లుకింగ్, లిజనింగ్, జాయింట్ అటెన్షన్, టర్న్ టేకింగ్ ఇవి డెవలప్ చేయాలన్నమాట. ఓకేనా? దీనితో పాటు వాళ్ళ ప్లే అండ్ లాంగ్వేజ్ ఏ రేంజ్లో ఉంది అండ్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చూడండి. వన్స్ ఈ జాయింట్ అటెన్షన్ అనేది డెవలప్ అయినాక మీరు ఇమిటేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే జాయింట్ అటెన్షన్ డెవలప్ అయి ఉంటేనే పిల్లలు బొమ్మ వైపు చూస్తారు, మన వైపు చూస్తారు అండ్ మనం ఏం చెప్తున్నాం అనేది గ్రహిస్తారు అనమాట. ఓకేనా? సో ఇమిటేషన్ అనేది డెవలప్ చేయాలి అంటే ఖచ్చితంగా జాయింట్ అటెన్షన్ అనేది డెవలప్ అయి ఉండాలి. సో నేను నెక్స్ట్ వీడియోలో బుక్ రీడింగ్ అనేది ఎలా చేయాలనేది చెప్తాను. నేను ప్రతి వీడియోలో యాక్టివిటీ కింద బుక్ రీడింగ్ చెప్పాను కదా. సో ఈ బుక్ రీడింగ్ అనేది పిల్లల్లో ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.